అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఆ హనుమంతుడి చల్లటి చూపు, దయ, కరుణ మీ మీద, మీ కుటుంబం మీద ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. హనుమాన్ జయంతి సందర్భంగా నేనైతే ఉదయాన్నే పూజ అయితే చేసుకున్నాను. కాకపోతే పూజకు సంబంధించిన వీడియో అయితే షూట్ చేయడానికి నాకు రాలేదు. ఎందుకంటే మా ఇంట్లో ట్రైపాడ్ స్టాండ్ లేదు. అలానే పిల్లల్ని తీయమని చెప్దామన్నా కూడా వాళ్ళకి 10వ తరగతి ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా! అందుకోసమని వాళ్ళు నైట్ అంతా చదువుకున్నారు. అందుకని వాళ్ళకి ఉదయాన్నే డిస్టర్బ్ చేయాలని నేను అనుకోలేదు. ఇక మా వారేమో బిజినెస్ పని మీద వేరే ఊరెళ్లారు. అందుకోసమని వీడియో తీయడానికైతే రాలేదు. ఇక్కడ నేను సింగిల్ హ్యాండ్‌తో పట్టుకొని కొంచెం మాత్రం తీయగలిగాను వీడియో. అదే క్లిప్స్ ఇక్కడ పెట్టాను. ఇక్కడ నేను హనుమంతుడికి ఇష్టమైన శ్రీరామ నామాన్ని అయితే నేను తమలపాకుపై రాసి స్వామివారికి సమర్పించాను. అలానే ఎర్రటి పుష్పాలు లేకపోవడం వల్ల తెల్లటి పుష్పాలకే చందనం అయితే రాసి స్వామివారికి సమర్పించి పూజ అయితే చాలా చక్కగా చేసుకున్నాను. ఈ హనుమాన్ జయంతి రోజు సుందరకాండ పారాయణం కానీ, అష్టోత్తర శతనామావళి కానీ, లేకపోతే హనుమాన్ చాలీసా కానీ చదివితే మన జీవితంలో ఉన్న సకల దోషాలైతే తొలగిపోతాయండి. ఇక్కడ నేను కూడా చదువుకున్నాను. ఇక కాలేజ్‌కైతే టైం అయింది. ఎప్పట్లానే ఇక వంట చేసేసి పిల్లలకు పెట్టేసి నేనైతే బయలుదేరాను. పూజ ఉన్నా, లేకపోతే ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ ఉన్నా ప్రతిదానికైతే కాలేజ్ వాళ్ళు లీవ్ ఇవ్వరు కదా! ఇక్కడ నేను కాలేజ్ బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. బస్ వచ్చేసింది. బస్‌లో కూర్చున్నాను. ఇక మీరు ఈ హనుమాన్ జయంతి సందర్భంగా ఎలా మీరు మీ ఇంట్లో పూజ చేసుకున్నారనేది కింద కామెంట్ బాక్స్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇప్పటివరకు గనక మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోలో నేను మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను. నేను మీ గీత.